ఆల్రెడీ తెలుసు. సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో మన వైషమ్యది మారి మోగిపోతుంది. ఇది ఇట్లనే డ్రాప్ చేయకుండా, ఆపకుండా వేరే అమ్మాయికి మన దేశంలో జరగకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో ఎక్కడైనా ఇది జరగకుండా ఉండాలంటే అతన్ని ఖచ్చితంగా చట్టం నిర్ణయం తీసుకోవాలి. అతను ఖచ్చితంగా చట్టం ఏదో ఒక న్యాయం చేయాలని ఇంకా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. డైరెక్ట్గా ఒక్కటే విషయం చెప్పాలంటే, ఒకటే పాయింట్లో చెప్పాలంటే ఏంటంటే, మన దేశంలో ఉన్న ఆడప్రజలు ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, బయట ఎవరైనా మగవాళ్ళు చేయాలనుకున్నా రేప్ కేసులు రేప్ చేయాలనుకున్న వాళ్ళకి థాట్ వచ్చినా కూడా ఈ ఇటు సన్నివేశాన్ని చూసి ఆగిపోతారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఆగకుండా ప్రతి ఒక్కరూ జస్టిస్ ఫర్ వైషు, జస్టిస్ ఫర్ వైషు అని ఖచ్చితంగా యూట్యూబ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ దీన్ని షేక్ చేసినామనుకో ఖచ్చితంగా మా వైషమ్మకు న్యాయం జరుగుతుంది. అలాగే చాలామంది గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. దీని మీద ఇలాంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా? మీరు కూడా యూట్యూబర్గా, అంటే కొంతమంది మన వాళ్ళు మిత్రులు అందరూ యూట్యూబర్లు ఉన్నారని, అంటే ఎట్లా అంటే అంటున్నారు? ఈ అంశంలో జస్టిస్ ఫర్ వైషు అని ఆల్రెడీ మా దాంట్లో మా వీడియోస్ నడుస్తూనే ఉన్నాయి. జస్టిస్ ఫర్ వైషు అని చాలా మీడియాలు వచ్చినాయి. వాళ్ళు కూడా మా వైషమ్మ కోసం జస్టిస్ చేస్తున్నారు. మీరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అలాగే గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు యూట్యూబర్స్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి మా చెల్లి అంశం పైన మాట్లాడితే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే మా ఇంటి ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్ల అనుకొని మా వైషమ్మకి న్యాయం చేయండి. థ్యాంక్ యూ.